ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనకు కొత్తగా లాంచ్ అయ్యే మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే పాతగా లాంచ్ అయిన మొబైల్సే మనకు వాల్యూ ఫర్ మనీ లాగా అనిపిస్తుంటాయి. ఈ వీడియోలో నేను అటువంటి కొన్ని మొబైల్స్ మీకు సజెస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అనేవి లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైజింగ్లో ఉండే, ఇప్పుడు తక్కువ ధరకు దొరుకుతున్నాయి, ప్లస్ చాలా కాలం పాటు కూడా వాడొచ్చు. సో అటువంటి కొన్ని మొబైల్స్ని వెతికి మీ ముందుకు తీసుకొచ్చాను. సో మరి ఇటువంటి వీడియోస్ అనేవి ఫ్యూచర్లో మీ ముందుకు ఇంకా తీసుకొని రావాలంటే వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేయండి. ప్లస్ ఈ మొబైల్ సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఇవే కాకుండా ల్యాప్టాప్స్, టీవీస్ కూడా తక్కువ ధరకు దొరుకుతుంటాయి అప్పుడప్పుడు. సో వాటికి సంబంధించిన లింక్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం, అక్కడ నుంచి కొనుక్కొని మీ డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు. సో దీనిలో మనం ఫస్ట్ కొనదగ్గ మొబైల్ OnePlus 12R. మనం అన్ని ఆఫర్స్ కలుపుకుంటే ఈ మొబైల్ అనేది మనకు 29,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. దీనిలో మనకు 128GB తీసుకున్నా, 256GB వేరియంట్, ఈ రెండులో దేన్ని తీసుకున్నా సరే UFS 3.1 స్టోరేజ్ దొరుకుతుంది. సో ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశాను అనేది మీరు ముందు వీడియో చూస్తే అర్థమైపోద్ది. 1.5K డిస్ప్లే దొరుకుద్ది, గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ దొరుకుద్ది, బ్యాక్ సైడ్ గ్లాస్ బిల్డ్ దొరుకుద్ది, అక్కడ కూడా మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ యూస్ చేశారు. ఈ మొబైల్ యొక్క హ్యాప్టిక్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లేసింగ్ కూడా బాగుంటుంది. 5500 బ్యాటరీతో పాటు 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు పర్ఫార్మెన్స్ సంగతి వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు డే టు డే లైఫ్ యూజ్లో పనులైనా కానివ్వండి, లేకపోతే గేమింగ్ చేసుకోవడం అయినా కానివ్వండి, అన్ని సూపర్గా ఈ మొబైల్ జరిగిపోతాయి. ఎవరైతే కర్వ్డ్ ఎల్పిటివో డిస్ప్లే కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఈ మొబైల్ నచ్చుద్ది. మరి అప్డేట్ సంగతి ఏంటి అంటే 2028 వరకు ఈ మొబైల్కి అప్డేట్స్ వస్తాయి, Android 17 వరకు అప్డేట్స్ వస్తాయి అన్నట్టు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. పోర్ట్రేట్లో 2x ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, 4K 60fps వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ NFC సపోర్ట్ అయినా, కాల్ రికార్డింగ్ అయినా ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. మరి ఇన్ని మంచి ఫీచర్స్ ఉండగా ఇంకొక ఫీచర్ కూడా వీళ్ళు మీకు ఫ్రీగా ఇస్తారు, అదేంటి అంటే గ్రీన్ లైన్. సో మరి ఈ ఫ్రీ గ్రీన్ లైన్ కోసం వాళ్ళు ఏదో ఒక పాలసీని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు చెప్పిన మోడల్స్లలో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తామని చెప్పారు కదా. సో ఆ ఫెసిలిటీ అయితే మీకు ఉంది. మరి మీకు OnePlus బ్రాండింగ్ తోటి ఏం ప్రాబ్లం లేదు, గ్రీన్ లైన్ నేను సమర్థవంతంగా ఎదుర్కొంటాను అంటే ఓకే, OnePlus 12R మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. దీంతో పాటు ఇంకొక బ్రాండ్ ఉంది. OnePlus వాళ్ళకి పోటీగా మంచి మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. IQ Neo 10R అనే పేరుతోటి 11వ తారీఖు ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేసాను. మొబైల్ బాగుంది, ప్రైజింగ్ ఏముంటుందో తెలియదు. మొత్తానికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే IQ Neo 9. అయితే ఈ మొబైల్ని ఇప్పుడే కొనుక్కోకండి, మనకు 11వ తారీఖు 10R లాంచ్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కోండి. సో మొత్తానికి మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. అదేంటి ఫ్లాట్ డిస్ప్లే ప్రత్యేకత అంటున్నాం అంటే ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మరి ఫ్లాట్ డిస్ప్లేసే బాగా నచ్చుతూ ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. సో మరి దీనిలో ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ స్టోరేజ్ టైప్ ఉంది చూసారా, దీనిలో 128GB స్టోరేజ్ తీసుకుంటేనేమో UFS 3.1 స్టోరేజ్ ఇస్తారు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకుంటేనేమో UFS 4.0 ఇస్తారు. కాబట్టి మీరు గేమింగ్ చేస్తారు అనుకుంటే స్టోరేజ్ టైప్ ఎక్కువ ఉండేది, అంటే USB 4.0 ఉండేదే తీసుకోండి. హ్యాప్టిక్స్ బాగుంటాయి. మరి బ్యాటరీ విషయానికి వచ్చేసినట్టయితే 5160 mAh ఉంటుంది. ఇంతకుముందు OnePlus అంతా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ రాదు, కానీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గా అయితే మొబైల్ ఛార్జ్ అయిపోద్ది. 50+16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఫోటోస్ అనేవి బాగానే క్యాప్చర్ చేస్తుంది, సూపర్ బేం కాదు కానీ మంచిగానే ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కూడా మనకు 2018 వరకు అంటే Android 17 వరకు అప్డేట్స్ వస్తాయి. మరి మీకు గ్రీన్ లైన్ అంటే భయం అయితే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. దీని తర్వాత మీకు రియల్మీ వాళ్ళ రియల్మీ GT60 అనే మొబైల్ దొరుకుద్ది, 25,000 ఆ ప్రైజింగ్లో దొరుకుద్ది. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూస్ చేసేసారు. దీనిలో కూడా మంచి గేమింగ్ చేసుకోవడంతో పాటు ఫోటోస్ కూడా బాగా క్యాప్చర్ అవుతాయి. అయితే మొబైల్ కంపెనీస్ అనేవి చాలా తెలివిగా వచ్చేసాయి. ఒకప్పుడు 128GB 256GB స్టోరేజ్ టైప్లు అనేవి సేమ్ ఇచ్చేవి, కాకపోతే అలా సేమ్ ఇచ్చినందుకు కారణంగా జనాలు ఓన్లీ 128GB స్టోరేజ్ కొనుక్కుంటున్నారని చెప్పేసి ఏం చేస్తున్నారంటే 128GB స్టోరేజ్ టైప్ ఏమో 3.1 ఇస్తున్నారు, 256GB తీసుకుంటేనేమో 4.0 ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్లో కూడా అంతే, 256GB స్టోరేజ్ తీసుకుంటేనే 4.0 స్టోరేజ్ టైప్ వస్తుంది. ఇందులో మనకు 1.5K డిస్ప్లే ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్లో 1.5K డిస్ప్లే ఉంటుంది. అయితే బ్రైట్నెస్ గురించి మాట్లాడితే ఒక దాంట్లో 1600 ఉంటాయి, ఇంకో దాంట్లో 1300 నిట్స్, అలా నిట్స్ అనేవి మారుతుంటాయి, కానీ అవుట్డోర్ విజిబిలిటీ బాగానే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, కాకపోతే రియల్మీ UI అనేది బాగోదు. దీని బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అది ప్లాస్టిక్ బిల్డ్ యూస్ చేసేసారు. మనకు ఏర్పడతా ఉంటుంది చీప్ ప్లాస్టిక్ యూస్ చేసినట్టు, అంత సాలిడ్గా ఏం అనిపించదు. OnePlus 12R మొబైల్ అనేది చాలా సాలిడ్గా అనిపిస్తుంది, చాలా ప్రీమియంగా అనిపిస్తుంటాయి. చేతిలో తీసుకుంటే ఇన్హాండ్ ఫీల్ అనేది బాగుంటుంది. ప్లస్ మరి దీనికి అప్డేట్ సంగతి ఏంటి అంటే దీనిలో కూడా మనకు Android 17 వరకు వస్తుంది, అదే 2028 వరకు అయితే అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి నాకు ఇంకా చాలా ఎక్కువ కాలం అప్డేట్స్ రావాలి అని అంటే ఇంకొక మొబైల్ ఉంది, అదే OnePlus Nord 4. ఏంది OnePlus మొబైల్ వదలట్లేదంటే మరి ఇప్పుడు లాంచ్ అయినప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు తక్కువ ప్రైజింగ్లో దొరుకుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. చెప్పాను కదా, మన కాన్సెప్ట్ ఏంటి అంటే పాత ఫోన్స్ అయినా సరే తక్కువ ధరకు దొరకాలి, మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ లాగా ఉండాలి అనే కాన్సెప్ట్ కాబట్టి ఈ మొబైల్ని చూస్ చేయడం జరిగింది. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడితే గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మరి గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినా సరే మేము రిపేర్ చేస్తామని చెప్పేసి OnePlus వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు రిస్క్ బేర్ చేయగలుగుతారంటే తీసుకోండి. దీనిలో మనకు 1.5K డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 3 ప్రాసెసర్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి,
బిల్డ్ అనేది సాలిడ్ ఉంటుంది, మెటల్ బిల్డ్ తోటి ఈ మొబైల్ అనేది వచ్చింది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. కెమెరాస్ అనేవి డీసెంట్ గా క్యాప్చర్ అవుతాయి, యూఏ అనేది బాగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే 2030 ఆండ్రాయిడ్ 18 వరకు వీళ్ళు అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక్కసారి కొనుక్కుంటే చాలా ఎక్కువ కాలం వాడచ్చు. ఎప్పుడు ఈ మొబైల్ అనేది పాడవకపోతే, గ్రీన్ లైన్ రాకపోతే. అయితే డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఇంతకు ముందు వాటితో పోల్చుకున్నట్టయితే 1100 nits ఉంటుంది. ఇందులో కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ దొరుకుతాయి. మొబైల్ అనేది బాగానే ఉంటుంది. దీంతో పాటే పోకో బ్రాండింగ్లో కొనుక్కోవాలి అంటే పోకో X7 Pro రూపంలో ఒక మొబైల్ దొరుకుతుంది, దాన్ని కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవే కాక యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇది 4th రోజు రికార్డ్ చేస్తున్నాను. సో ఇవాళ రోజు సాయంత్రం నథింగ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 3A Pro ఈ 2 మొబైల్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఒకవేళ వాటి ప్రైజింగ్ అనేది మంచిగా ఉందనుకోండి, సో అటువంటిప్పుడు ఆ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 8 series ప్రాసెసర్ కాదు, కానీ మనకు కొంచెం తక్కువ ప్రాసెసర్ ఇస్తున్నారు. ప్రైజింగ్ బాగా పెడితే మాత్రం ఆ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. మరి ఆ మొబైల్ కొనుక్కోవచ్చా లేదనేది వాళ్ళు తక్కువ ప్రైజింగ్లో తీసుకొస్తేనే మనం చెప్పొస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి ఈ మొబైల్ కాకుండా ఇంకా ఏదైనా మొబైల్ నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.